నాలుగో రోజు చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఇవాళ పాదయాత్ర షెడ్యూల్స్ ఏంటి, అలాగే పాదయాత్రలో ఎవరెవరు నేతలు పాల్గొన్నారు? థ్యాంక్ యూ స్వాతి. మరికొద్దిసేపట్లో అంటే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత, బస్సు లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టీడీపీ పార్టీ వర్గాలకు ఇచ్చింది. ఏదైతే ఏమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ 9-9:30 కల్లా పాదయాత్రను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పన్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత తన 4వ రోజు వస్తున్న మీకోసం పాదయాత్రను ప్రారంభించనున్నారు. సో ఈ రోజు ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు బండారు సత్యనారాయణ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత 3 రోజులుగా పాదయాత్ర జరుగుతోంది, ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది, ప్రత్యేకంగా మహిళలు. సో దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే అటు హిందూపురం కానీ ఇటు పెనుగొండ, ఇక్కడ టీడీపీ బెల్ట్ కాబట్టి ఈ రకమైన స్పందన వస్తుంది అనుకుంటున్నారా? ఓవరాల్ గా పార్టీలో ఒక జోష్ వచ్చిందని చెప్పి ఏమన్నా అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ యాత్ర అవుతుంది, ఇక్కడ జనం వస్తున్నారు. ప్రత్యామ్నాయంగా యాత్రలు చేస్తూ ఉంటే నాయకులు చంద్రబాబు నాయుడు గారు సంఘీభావంగా చేస్తుంటేనే విశాఖ జిల్లాలో ఏ జిల్లాలైనా సరే విపరీతంగా జనం వస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు ఒక మబ్బు నుంచి పైకి వచ్చారు. అంటే ఈ 9 ఏళ్లుగా ఎంత నష్టపోయామో ప్రజలు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లలో ఎంత సుఖపడ్డామో, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నామో, ఎంత నిజాయితీగా పరిపాలన అందిందో ప్రజలు గుర్తించారు. తెరమరుగై ప్రజలు వాళ్ళ ఉన్న అపోహలు తొలగిపోయి ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని మహిళలు, పేదవాళ్ళు ఇవాళ పాదయాత్ర నడుస్తున్న నాయకులు ఇంకో అమాయకమైనటువంటి పేద ప్రజలు నడుస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యమని ప్రజలు గుర్తించడం కనుక ఈ స్పందన వస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్త స్పందన. ఇక పెనుగొండ, ధర్మవరం లేకపోతే కరీంనగర్, విశాఖపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక రకమైన భావన కలిగింది. చంద్రబాబు నాయుడు మనం కాపాడుకోవాలి, తెలుగుదేశాన్ని కాపాడుకోవాలనే పరిస్థితి ఇవాళ ప్రజలకు వచ్చిందండి. మరొక వైపు చూసుకుంటుంటే రాజకీయంగా జగన్ పార్టీకి సంబంధించిన విజయమ్మ నిన్న ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే టీడీపీ నేతలు, టీడీపీ ఎంపీలు అక్కడ కేంద్రానికి ఒక లేఖ ఇచ్చిన వెంటనే, అవినీతిపై చర్యలు తీసుకోవాలని లేఖ ఇచ్చిన వెంటనే ఈడీ అటాచ్మెంట్ చేస్తూ, ఆస్తుల్ని అటాచ్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పి అంటున్నారు. దీని మీద ఏమంటారు? జయమ్మ గారి ఏం మాట, మొన్న ఈడీ అనేది హైకోర్టు ద్వారా గతంలో చర్లపల్లి జైల్లో జగన్ పై విచారణ జరిగింది. ఇవాళ మేము లేఖ ఇచ్చిన తర్వాత చేయడం అన్నది ఆమె రాజకీయ అవగాహన లేకపోవడమే జయమ్మకి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది గత 2 నెలల ముందునే హైకోర్టు ద్వారా వాళ్ళు డైరెక్షన్ తీసుకొని చర్లపల్లి జైలు ఎంక్వైరీ చేశారు. ఈడీ ఈవేళ రావడం ఏంటి? ఈడీ ఎప్పుడు ఎంక్వైరీ చేసింది? ఇంకా లేట్ అయిందంటాం. మేమైతే ఈడీ ఇంకా లేట్ అయింది అంటున్నాం. ఇంకా ముందు ఇంకా త్వరితగతిన ఎంక్వైరీ చేయాలా, కేసులని ఫైనలైజ్ చేసి ప్రజలకు తెలియపరచాలా. ఇప్పటికే ఈడీ లేట్ అయింది. మీరు చెప్పండి, ఇప్పటికే అనంతపురం జిల్లా నేతలుగా ఉన్నారు. సో ఇప్పటికే ప్రతిరోజు కూడా పాదయాత్ర లేట్ అవుతుంది అనే ఒక ఇది ఉంది. ఆయన కూడా నిన్న జరిగిన పాదయాత్రలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న కూడా ఆయన ఫిజియోథెరపిస్ట్తో వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది, వైద్య చికిత్స చేయించుకోవడం జరిగింది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య విషయంలో వస్తే, ఆరోగ్య విషయంలో 63 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా యువకునిలాగా తిరుగుతున్నాడు. ఫిజియోథెరపీ ఆ వయసులో కూడా చాలా కష్టపడి తిరగడం జరుగుతుంది. ఆరోగ్యంగా చాలా బాగున్నాడు. ఇంకోటి ఏమైందంటే జనాలు కూడా నీరాజనం పలుకుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు గారు ముందడుగు వేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఈ సమీపంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని వివరించేందుకు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ కొద్దిమంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీది ఏ ఊరు, ఎందుకు వచ్చారు? పట్లం. ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడ ఏదో గుడికి కావాలి, సార్త అడుగుదామని వచ్చినాం. ఏ సమస్యలు ఉన్నాయి మీకు? మారం గుడి కావాలని అడుగుతున్నాం. కొంచెం ఏమన్నా సాయం చేస్తాడేమో అడిగే వచ్చినాం. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఉండే దిండుగుండా నీళ్ళు షాపులో లేదు, నీళ్ళు లేవు, కరెంట్ షాపులో లేదు. ఇవాళ మా పద్ధతి చాలా చెప్తాం. ఎప్పటి నుంచి ఎలా ఉంది? ఇండ్లు లేవు, దూరుకునేకి ఇండ్లు లేవు. ఇవాళ చెప్పాలన్నా మాకు పంటలు లేవు, ఏమి తినేకే ఇబ్బంది అయిపోయింది. అలాగే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం చెప్పడానికి వచ్చారు? సార్ మాకు గొర్రెలకి మందుల సౌకర్యం లేదు, సొసైటీ నుంచి ఏ మాత్రం సౌకర్యం లేదు, మేతలు నీళ్ళు లేక ఈ రకం దీనిలో నమ్ముకున్నాము. మాకు దీనిలో ఆధిక్యం ఏం లేదు సార్. మాకు చెప్పండి, ఇంకే ఎటువంటి సమస్య సార్? మాకు నీళ్ళు పసేది ప్రాబ్లం, ఎండాకాలము ఓతో బోర్ వేపిస్తే మాకు చాలా దానికోసంతో చాలా విసార్లు పడుతున్నాం సార్. గొర్రెలు ఆకలి దప్పిలతో అల్లాడిపోతున్నామయ్యా, ఆకలితో అణిగిపోతున్నాం. దప్పితో దాహమే మాత్రం మాకు ఏమాత్రం కూడా తీరదు. ఇటువంటి పరిస్థితుల్లో
ఈ ప్రభుత్వం మాకు ఏ సహాయం కూడా అందుబాటులో లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆదుకోనాలని. అంటే మీరు చంద్రబాబు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇదే మా సౌకర్యాలు, మా సహాయాలు చేస్తాడో మేలు చేస్తాడో. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. సో ఇది ప్రభుత్వం తమనేం పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చామని చెప్పి ఇక్కడికి వచ్చాము, చంద్రబాబు నాయుడుకి తమ సమస్యలను వివరించేందుకు వచ్చామని చెప్పి ఇక్కడ సమీపంలోని గ్రామస్తులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో నిన్న ఏదైతే ఉందో నిన్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా నిన్న ఒక గుట్ట లాంటిది ఎక్కడం జరిగింది. సో దాని మీద దాంతో ఆయనకు కొంత కండరాలు నొప్పి పుట్టినట్లుగా తెలుస్తుంది. సో దాని మీద ఫిజియోథెరపిస్ట్ ఇప్పటికే ఆయన చికిత్స తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో నిమ్మల కృష్ణప్ప ఎంపీ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నిమ్మల కృష్ణప్ప గారు చెప్పండి, నిన్న మీరు కేంద్ర హోంమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, దీని మీద ఏమంటారు? ఎందుకు విమర్శలు రావాల్సిన అవసరం ఏముందండి? వాస్తవాలు ఏముంటే అదే కదా మేము చేస్తా ఉంటుంది. వాస్తవాలు తప్పి చేసి మేము ఏమి చేసింది లేదు కదా. ఎందుకు విమర్శలు రావాల్సినటువంటి అవసరం ఏముంది ఇందులోనా? మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారండి ఈ రోజు కొత్తగా చెప్పేటువంటిదే వాళ్ళు. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. అసెంబ్లీలో మరి అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మద్దతు ఇచ్చి ఓటేస్తారు. నిన్న దేశ అధ్యక్షుడిని ఎన్నికలు జరిగితే మీరు తీసుకుని పోయి ఓటేస్తారు. ఎవరు మర్జ్ అయ్యారు, ఎవరితో కలిశారనేటువంటి విషయాలు మరి దేశ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి స్పష్టంగా అర్థమవుతా ఉంటే ఇంకా మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారని చెప్పేది ఎంతవరకు కరెక్టో ప్రజానికానికి ఇప్పటికే అర్థమైపోయింది. అదే జరిగి ఉండింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఈ పాదయాత్ర ఇంత దిగ్విజయం అయ్యేటువంటిది కాదనేది ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ అటు జగన్ పార్టీ కానీ రెండు ఫిక్సింగ్ అయ్యాయనేదే ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశాలే లేదు. నిరంతరాయంగా చాలా కాలంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఉంటూ ఆ పార్టీ విధానాల మీద పోరాడుతున్న టీడీపీ అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈరోజు మరికొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఇక్కడ ఉన్న స్థానికులతో, గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత పాదయాత్ర ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వాతి, థ్యాంక్ యూ పిఎంఆర్.